అండి. వెల్కమ్ టు చిట్టి ఛాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని 5000 బిట్స్ చేద్దామని చెప్పాం కదా. ఇందులో భాగంగానే ఈరోజు ఏపీ హిస్టరీకి సంబంధించి పార్ట్ 3 ఇందులో కూడా కొన్ని బిట్స్ చూద్దామండి. చూడండి. ఫస్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. మ్యాగ్జిమ్ గోర్కీ రచించిన మదర్ను తెలుగులోకి అనువదించినది ఎవరు? క్రొవ్వొండి లింగరాజు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడెవడు? పి ఆనందాచార్యులు. నిజామాంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. శ్రీకృష్ణరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1901. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. రజాకర్ల నాయకుడు ఎవరు? కాసిం రజ్వీ. పురాణాలను అనుసరించి శాతవాహన రాజులలో చివరివాడు? మూడవ పులోమావి. ఈయననే మేకధోని శాసనం వేయించాడు. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? బట్టిప్రోలు శాసనం. షాద్వాద చలనసింహ అనే బిరుదు ఎవరిది? సోమదేవ సూరి. శాలంకాయనుల రాజధాని ఏది? వేంగి అండి. శాతవాహనుల శాసన భాష ఏది? ప్రాకృతం. శాలంకాయనులు పోషించిన మతం ఏది? శైవం. తూర్పు చాళుక్యుల్లో గొప్ప రాజు ఎవరు? గుణగ విజయాదిత్యుడు. నన్నయ భట్టును పోషించినది ఎవరు? రాజరాజ నరేంద్రుడు. చాళుక్య చోళుల్లో మొదటి రాజు? మొదటి కులోత్తుంగుడు. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? మోటుపల్లి. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? జైన మతం అండి. తొలి కాకతీయులు మలి కాకతీయులు అని ఉంటారండి. తొలి కాకతీయులు వచ్చేసి జైన మతం పోషించారండి. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది? హన్మకొండలోనే 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది అంటే రుద్రదేవుడు అండి. రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? మార్క్ పోలో అండి. ప్రతాపరుద్ర యశోభూషణమును రచించినది విద్యానాథుడు. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? వీరశైవం. సంగీత చింతామణి కర్త ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. ఎర్రప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ప్రోలయ వేమారెడ్డి. ఎర్రప్రగడ ఎవరి ఆస్థానంలో ఉన్నారండి? ప్రోలయ వేమారెడ్డి. మెరుక అనేది దేని మీద పన్ను? మాగాని భూములండి. సముద్ర వ్యాపారాన్ని గురించి విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చే రెడ్డి రాజుల కాలం నాటి కావ్యం ఏది? హరవిలాసం. ఇక్ష్వాకులు స్వతసిద్ధంగా తెలుగువారేనని వాదించినది ఎవరు? కాల్డ్వెల్. గౌతమి బాలశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించినది? వాసిష్ఠిపుత్ర పులోమావి. రెండో దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి? అబ్దుల్ రజాక్. శాలంకాయన అనే పదానికి అర్థం నంది. ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది? రాబర్ట్ సూయెల్. ఫర్గాటన్ అనే ఎంపైర్ని విజయనగర సామ్రాజ్యం గురించి రాశాడండి. ఫర్గాటన్ ఎంపైర్ మొత్తం ఆ విజయనగర డైనాసిటీకి మూలాధారం ఈ ఫర్గాటన్ ఎంపైర్ పుస్తకమేనండి, గుర్తుపెట్టుకోవాలి. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు? సాలువ నరసింహరాయలు. సాలువ వంశం అంటే తెలుగు వంశం వీళ్ళది. సాలువ నరసింహరాయలు.
వీరభద్ర విజయంను రచించినది ఎవరు? పోతన. వీరభద్ర విజయం రచించినది ఎవరు? పోతన. ఆంధ్ర సురతాన అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? కాపయ నాయకుడు. కాపయ నాయకుడు. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందంపై సంతకం చేసిన తేదీ? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అండి. నవంబర్ 29, 1947. నవంబర్ 29, 1947. జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ నాయకుడు? స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ. తెలుగులెంక అనే బిరుదు ఎవరిది? తుమ్మల సీతారామమూర్తి. తెలుగులెంక అనే బిరుదు తుమ్మల సీతారామమూర్తి. భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు? ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం? విజయవాడ. విజయవాడ నుంచి తర్వాత విశాఖపట్నంకి షిఫ్ట్ చేసినారు. శ్రీబాగ్ ఇతని నివాస గృహం. కాశీనాథుని నాగేశ్వరరావు. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. బెజవాడ గోపాలరెడ్డి. భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్యను ఉంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినది? మోయిస్ నవాజ్ జంగ్. మోయిస్ నవాజ్ జంగ్. హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించినది? అలీ యావర్ జంగ్. అలీ యావర్ జంగ్. హైదరాబాద్ స్టేట్లో కామ్రేడ్స్ అసోసియేషన్ను నెలకొల్పిన సంవత్సరం? 1940 అండి. 1940. కంకిపాడులో 1939లో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసినది? ఎన్జి రంగ. ఎన్జి రంగ. విశాలాంధ్రోద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం? 1955. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? తొలి అసెంబ్లీ స్పీకర్ అండి అయ్యదేవర కాళేశ్వరరావు. 15వ శతాబ్దంలో వ్రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పినది? శ్రీనాథ పండితుడు. శ్రీనాథ పండితుడు. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం? మోటుపల్లి. మోటుపల్లి. తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేసే శాసనం? పురిమామిళ్ళ శాసనం. పోరుమామిళ్ళ శాసనం. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి? లకుమాదేవి. గుర్తుపెట్టుకోవాలండి మనే. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం? 1757. 1757. నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసినది ఎవరు? కోరుకొండ సుబ్బారెడ్డి. కోరుకొండ సుబ్బారెడ్డి. రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలనా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం? 1794. 1794. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన సంవత్సరం? 1852. 1852. హరికథా పితామహుడిగా పేరుగాంచిన కళాకారుడు? ఆదిభట్ల నారాయణ దాసు. గుర్తుపెట్టుకోవాలండి ఆయన ఆదిభట్ల నారాయణ దాసు. నీలగిరి యాత్ర అనే యాత్ర గ్రంథాన్ని రచించినది? కోల శేషాచల కవి. కోల శేషాచల కవి. హాస్యవర్ధని అనే పత్రికను నెలకొల్పినది? కొక్కొండ వెంకటరత్నం. హాస్యవర్ధని పత్రికను నెలకొల్పినది కొక్కొండ వెంకటరత్నం. ఎర్రాప్రెగడ వీరు ఏ ఆస్థానంలో విద్యాధికారి? ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి. జాషువాను మధుర కవిగా అభివర్ణించిన వాడు? విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం? 1881 అండి. డిసెంబర్ 11. కందుకూరి వీరేశలింగం గారు జరిపించారు. వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజ సేవను కొనియాడినది ఎవరు? ఎంజి రండే. ఎంజి రండే. కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం తొలి సమావేశం ఎక్కడ జరిగింది? గుంటూరు. గుంటూరు. తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగినది? వందే మాతర ఉద్యమం అండి. గుర్తుపెట్టుకోవాలి. ఏ మూమెంట్లోనే ఏ సంఘటనలు జరిగాయని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక? ఆంధ్ర ప్రకాశిక. ఆంధ్ర ప్రకాశిక. దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది? గాడిచర్ల హరిసర్వోత్తమరావు.
బ్రహ్మప్రకాశిక అనే పత్రికకు సంపాదకత్వం వహించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలబెట్టిన తొలి తెలుగు మహిళ మాగంటి అన్నపూర్ణమ్మ. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం 1921-22 అండి. సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నెలకొల్పబడిన సంవత్సరం 1905. రామస్వామి చౌదరి రచించిన వీరగంధం తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనే గీతం ఈ ఉద్యమ కాలంలోనిది. శాసనోల్లంఘన ఉద్యమం అండి. నీలగిరి పత్రిక ఇక్కడ నుండి వెలువడినది. నీలగిరి పత్రిక నల్గొండ నుంచి వెలువడిందండి. బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ జరిగినది. పంజేరి ఘాట్. ఆంధ్ర జన కేంద్ర సంఘం 1923లో ఇచట ఏర్పడింది. హనుమకొండ. చాందా రైల్వే పథకమును ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? 1883 అండి. 1883. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను నెలకొల్పిన వారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు. 1946. అస్సక జనపద రాజధాని బోధన్. రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం గుంటుపల్లి. అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? 10 అండి. 10. శాతవాహనుల నాటి వదిక అనే శ్రేణి వీరిది. వడ్రంగులండి. వదిక అనే వారిని వడ్రంగులు అనేటోళ్ళు. ఉపాసిక బోధశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి అవశిష్ట సేవలు అందించినది. వీరపురుష దత్తుడు అండి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీరపురుష దత్తుడు, ఉపాసిక బోధశ్రీ. కళ్యాణకారక నీ వైద్య గ్రంథమును రచించినది ఉగ్రాదిత్యాచార్యుడు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఉగ్రాదిత్యాచార్యుడు అండి. హారతి వీరి కుల దేవత ఇక్ష్వాకులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్ష్వాకులు. హారతీదేవి వీరి కుల దేవత ఇక్ష్వాకులు. కొల్లబిగండ అనే బిరుదులు ధరించినది 4వ విజయాదిత్యుడు అండి. కొల్లబిగండ అనే బిరుదు ధరించినది 4వ విజయాదిత్యుడు. కుమారీల బట్ట ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం పూర్వమీమాంస. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది విఎస్ సూక్తాంకర్. ఆంధ్రాలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు బ్రాహ్మణ నాయుడు. తెలుగులో తొలి శాసనం కలమల్ల శాసనం. కాయస్థ అనేది వీరి కులం. లేఖ్య రక్షకులు అంటే రికార్డ్ కీపర్స్ అండి. లేఖ్య రక్షకులు. మితాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వరము అనే పేరుతో వ్రాసినది కేతన. మితాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వరం అనే పేరుతో రాసినది కేతన. చాళుక్యుల నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన పొందిన అగ్రహారం నవకండవాడ. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగింది. 1303. కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య 12 మంది అండి. 12 మంది ఆయగాండ్రులు అంటారు కూడా. ఆయగారులు. గంగాదేవి ఈయన శిష్యురాలు, అగస్త్యుని శిష్యురాలని ఈమె చెప్పుకుందండి. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ఎవరు? పోతారెడ్డి. వ్యవసాయ బిరుదులో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతములుడు. కన్నడంలో విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు పంపన. అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్, ఎకనామిక్స్ సంబంధించి కూడా, అలాగే పాలిటిక్స్ సంబంధించి కూడా బిట్స్ వస్తాయండి. ఇంకా ఏపీ హిస్టరీలో కూడా ఇంకా మిగతా పార్ట్స్ చేస్తామండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.